Myself, Mr. Jadhav Amit Naik, Impact International Motivational Speaker, Trainer, and Mindfulness Coach. And recently I joined JCI, Junior Chamber International. ఈరోజు ఒక తొలి మహిళ ఎవరైతే అంతరిక్షంలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టడం జరిగిందో పేరు తెలుసా? నో. ఎస్, కల్పన చావ్లా గారి వర్ధంతి ఈరోజు, చనిపోయినటువంటి రోజు. సో ఈరోజు ఆ భారత మాత ముద్దు బిడ్డను మనము తలుచుకొని కొద్దిగా తన గురించి మనం మాట్లాడుకుందాం. మీలాగే ఒక చిన్న గ్రామంలో, హర్యానా రాష్ట్రంలోని చిన్న గ్రామంలో కల్పన చావ్లా గారు పుట్టడం జరిగింది. చిన్నతనం నుంచే తనకు లక్ష్యం మీద దృష్టి పెట్టడం అలవాటు. మీ అందరికీ గోల్స్ ఉన్నాయా? ఎవరైనా ఉన్నారా గోల్స్ లేనివారు? చిన్న గ్రామంలో పుట్టినటువంటి కల్పన చావ్లా గారు మీలాగే పాఠశాల స్థాయి నుంచే ఒక చక్కటి గోల్ను పెట్టుకున్నది. అదే ఆకాశాన్ని చూస్తూ నేను ఆకాశంలో ఎగరాలనుకున్నది. ఆకాశంలో విహరించే పక్షులను చూస్తూ నేను కూడా పక్షిల్లా ఆకాశంలో ఎగరాలనుకున్నది. ఎప్పుడైతే ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తూ ఉంటాయో ఆ ఏరోప్లేన్లను కూడా చూస్తూ ఆ ఏరోప్లేన్లో నేను ప్రయాణించాలనుకున్నది. అంత పెద్ద గోల్ను, అంత పెద్ద లక్ష్యాన్ని కల్పన చావ్లా గారు పెట్టుకోవడం జరిగింది. అలాగే వారి తరగతి గదిలో, క్లాస్ రూమ్లో ఒక రోజు టీచర్ స్టూడెంట్స్ అందరికీ వాట్ ఈజ్ యువర్ గోల్ అని ప్రశ్నించేటప్పుడు కొంతమంది డాక్టర్ అని, మీలాంటి కొంతమంది లాయర్ అని, ఇంకొంతమంది టీచర్ అని వారి యొక్క గోల్స్ను చెబుతుంటే కల్పన చావ్లా మాత్రం ఏం చెప్పారో తెలుసా? నేను అంతరిక్షంలో ప్రయాణించాలి, అదే నా లక్ష్యం అని గట్టిగా చెప్పింది. అలా చెప్పగానే క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆమె వైపు నవ్వడం జరిగింది. నువ్వు ఒక ఆడపిల్లవి, నీకు ఇంత పెద్ద గోల్ ఎందుకు? లైఫ్లో నువ్వు సాధించగలవా? నువ్వు ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్వి. మీ కుటుంబం చూస్తే చిన్న కుటుంబము, చిన్న వ్యాపారి వాళ్ళ నాన్నగారు, అంత చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటివి నువ్వు అంత పెద్ద గోల్ని అచీవ్ చేయగలుగుతావా అని చాలామంది స్టూడెంట్స్ నవ్వడం జరిగింది. కానీ వారి నవ్వులు ఎటువంటి కూడా భయాన్ని కలిగించలేదు, ఎటువంటి నిరాశను కూడా తనలో రానివ్వలేదు. ఎందుకంటే తనకు ఉన్నటువంటి లక్ష్యం మీద మాత్రమే తనకు ఫోకస్ ఉంది, కానీ వేరే వాళ్ళు చెప్పే విషయాల మీద మాత్రం కాదు. అందుకే విద్యార్థినులందరికీ తెలియజేయనది ఏమనగా, ఖచ్చితంగా మనము లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. దేని మీద ఫోకస్ పెట్టాలి? ఎస్, మీకున్నటువంటి లక్ష్యం మీద మీరు ఫోకస్ పెట్టినట్లయితే అప్పుడే మీరు గొప్ప విజయాలను చేరుకోగలుగుతారు. అలాగే కల్పన చావ్లా గారు కూడా తన లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎందుకంటే ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివితేనే పైలట్ అవుతారన్నమాట, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతారన్నమాట. అంటే లక్ష్యానికి తగ్గట్టుగా చదువు కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు డాక్టర్ కావాలనుకునేవారు ఎంపీసీ గ్రూప్ పట్టుకుంటే ఏమవుతుంది? కాగలుగుతారా? కాలేదు. సో అలాగే మనకు లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు మన యొక్క ప్రయాణం అనేది ఉండాలన్నమాట. ఓకేనా? రైట్. అయితే ఆ విధంగా ఇంజనీరింగ్ను పూర్తి చేసిన తర్వాత, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను పూర్తి చేసిన తర్వాత అమెరికాకు బయలుదేరింది. ఎవరు? ఎస్, అమెరికాకు బయలుదేరింది. కొత్త దేశం, కొత్త భాష, ఒంటరితనం అయినా కూడా భయపడలేదు. చాలామంది ఒంటరిగా వేరే దేశానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు? భయపడతారు. వెరీ గుడ్. కానీ కల్పన చావ్లా ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఐ వాంట్ గో టు ఫ్లై అని. సో కాబట్టి తన యొక్క లక్ష్యం మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. కావున
కొత్త దేశమైనా కొత్త భాష అయినా ఒంటరితనమైనా కూడా భయపడకుండా అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాసా లోపల ఎగ్జామ్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామ్ లోపల దాదాపుగా 2000 మంది పోటీదారులు ఉన్నారు. ఎంతమంది? 2000 మంది పోటీదారులలో మన భారత వనిత, మన భారత ముద్దు బిడ్డ అక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. అంతరిక్షంలోకి ప్రయాణించే అర్హతను సాధించింది. ఆ విధంగా తన లక్ష్యాన్ని నెరవేర్చింది. ఎప్పుడైతే మనము చిన్నతనం నుంచే లక్ష్యం వైపు ప్రయాణిస్తామో అప్పుడే మనకు ఆ లక్ష్యం మనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది.